7 కార్పొరేషన్‌లా 7 కార్పొరేషన్‌లే 7లో రెండింట్లో బీజేపీ కొంత మెరుగైన పెర్ఫార్మెన్స్ చూపిస్తున్నది. చూడాలి అవి కూడా మరి అది మ్యాజిక్ ఫిగర్ వరకు వస్తదా రాదా అన్నది. మిగతావి నల్గొండ గానీ కొన్ని మిగతా వాటిల్లో కాంగ్రెస్ అడ్వాంటేజ్ ఉన్నట్టు కనబడుతున్నది. నేను కొన్ని ప్రాంతాలు తిరిగిన కాబట్టి చెప్తున్నా. అంతకుమించి ఏం లేదు అక్కడ. ఏదైనా అద్భుతం జరిగితే చెప్పలేం. కానీ ఎందుకో బీఆర్ఎస్ ఈ ఎలక్షన్స్‌లో అనుకున్నంత స్థాయిలో ఆ పెర్ఫార్మెన్స్ కనిపిస్తలేదు. గ్రౌండ్‌లో కూడా కొంతమంది లీడర్ తిరుగుతలేరు. మరి ఏందో వాళ్ళది. తెలంగాణ మంత్రి పదవి ఎవరికి వస్తుంది, విస్తరణ ఎప్పుడు ఉంటుందో మీరు చెప్పండి. విద్యాశాఖ మంత్రి, హోంమంత్రి ఎవరికన్నా ఇస్తే అభివృద్ధి అన్న జరుగుతుంది. ఇప్పుడు ఆయన మున్సిపల్ శాఖనే నా దగ్గరనే ఉంటుంది ఇంకా అని చెప్తున్నాడు. మున్సిపల్ శాఖ రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంది, చాలా కీలకమైంది. హోంశాఖ ఆయన దగ్గరనే ఉంది, విద్యాశాఖ ఆయన దగ్గరనే ఉంది, మళ్ళీ ముఖ్యమంత్రి ఆయన. ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సిన పనులు, చేయాల్సిన పనులే చాలా ఉంటాయి. అవి కాక మళ్ళీ 3 మంత్రి పదవులు ఏం చేయగలుగుతారండి? ఇది ప్రజాస్వామ్యమా? రాజ్యాంగం ఏం చెబుతోంది? ఎలక్షన్ కమిషన్ ఎక్కడ? అవినీతి, నైతిక విలువలు నాశనం అయితే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇంత మాట్లాడుకొని తిట్టుకుంటున్నారు కదా ఈ నాయకులంతా. రూపాయి పంచకుండా ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పండి. నిన్న సాయంత్రం నుంచి పైసలు, పైసలు, మందు, చికెను, మటను, కథ, వ్యవహారం. నో వాయిస్ ఏంది? వాయిస్ వస్తుంది కదా. అన్న, వై ఆర్ యూ బ్లేమింగ్ పొలిటీషియన్స్ ఆల్ ద టైమ్? మనము కదా అన్నీ తెలిసి కూడా ఓటు వేసి గెలిపిస్తున్నాం. ప్రజల్ని అట్లా తయారు చేసినారు. వై పొలిటీషియన్స్ అంటే ప్రజల దగ్గర ఏమీ లేకుండా ప్రజలని ఎప్పుడు అడుక్కునే వాళ్ళలాగా ప్రజల్ని తయారు చేసి, ఏమీ లేనటువంటి ప్రజలు ఏం చేస్తారండి? ఇప్పుడు పూట గతి లేదు, అన్నం తీసుకుపోయి ఇచ్చినాం అనుకోండి, తీసుకుంటారా వద్దంటారా? అట్లనే ఉంది ప్రజల పరిస్థితి కూడా. ఆ రకంగా మనల్ని తయారు చేసి చివరికి ఇహాయమ్మ ఎవరికి ఓటేసినా గింతే, ఈ పరిస్థితి మారదు అనే కాడికి తీసుకొచ్చి ఆ పైసలతోని గెలుస్తున్నారు. తప్పు ఫస్ట్ లీడర్లదే, ఆ తర్వాతే ప్రజల గురించి మనం మాట్లాడాలి. ప్రజల్లో కూడా మార్పు రావాలి, కానీ లీడర్లలో మార్పు రాదు అని మనం డిసైడ్ అవుతున్నాం కాబట్టి ఇక రావాల్సింది ప్రజల్లోనే. ఇక మనమే ఆలోచించాలి. రాజకీయం ఒక వ్యాపారం, జనాలే పిచ్చోళ్ళు. నల్గొండ కార్పొరేషన్లో కాంగ్రెస్ హవా పక్క, మేబీ ఛాన్సెస్ అట్లనే కనబడుతున్నాయి. కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు రాజీనామా చేసిండట. ఏమైందో అన్న, జనాలు కూడా అలాగే అడుగుతున్నారు. ఈరోజు రాత్రి 1-2 గంటల వరకు లైట్లు వేసుకొని మేల్కొని కూడా ఉంటారు. డౌట్ ఏమన్నా ఉందా? ఉంటారు. సిరిసిల్లలో కేకేకి ఓట్ షేర్ పెరిగిందన్న మున్సిపల్ ఎలక్షన్లో. ఓట్ షేర్ పెరగడం ఏంది? మీరు అధికారంలో ఉన్నారు, మీరు గెలవాలి కదా, ఎందుకు గెలవలే? అసలు ఆ అధికారులు కానీ, వ్యవస్థ కానీ ఇంకా సిరిసిల్లలో కానీ, సిద్దిపేటలో కానీ మీరు చెప్పినట్టే నడుస్తుంది. ఇప్పుడు మీ ప్లేస్లో కనుక కేసీఆర్ అధికారంలో ఉండుంటే ఈ పాటికి ఎప్పుడో ఆ రెండింటిని టేక్ ఓవర్ చేసేటోడు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే వాళ్ళ రూలింగ్కి మీ రూలింగ్ తేడా ఏంటనేది చెప్తున్నా. అన్న, జర్నలిస్ట్ వల్ల ఏం రాదు, జస్ట్ క్వశ్చన్ చేయడం. జర్నలిస్టుల వల్ల ఏం రాదే. ఇప్పుడు మీరు మీడియా లేకుండా మీకు ఏ వార్త మీకు తెలుస్తుంది? బయట జరిగే విషయాలు మన మీడియా అమ్ముడు పోయింది. మీడియా ప్రతి దాంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచి ఎక్కడ ఉంటే అక్కడ తీసుకోవాలి. వితౌట్ మీడియా ఛానల్స్, వితౌట్ ఇది మీకు ఒక వార్త మీ దగ్గరికి ఎట్లా వస్తుంది? జర్నలిస్ట్ పనిచేస్తేనే మీ దగ్గరికి వస్తుంది. వాళ్ళ పని అంతవరకే. పబ్లిక్ మందు లేదా మనీ అడుగుతున్నారట ఓటు వేయడానికి. అడుగుతున్నారు. దేశంలో సరిగ్గా మంత్రులు లేని రాష్ట్రం తెలంగాణ. ఇది మన దరిద్రం. రైతు బంధు ఏదన్నా చెప్పినాం కదా, ముఖ్యమంత్రి అన్నగడ వేస్తామని. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కనుక ఒకవేళ ఉంటే ఆ ఎలక్షన్స్ ముందే వేస్తాడు. ఉన్నా లేకపోయినా నేను అనుకోవడం ఎలక్షన్స్ తర్వాత ఒక నెల అటు పడే అవకాశాలు ఉంటాయి. అది ఇప్పుడు రైతు భరోసా అయ్యకపోతే అయిపోయిందిగా ప్రభుత్వం పని అనేటువంటి పిక్చర్ వచ్చేసింది. సో కాబట్టి అది వేయక తప్పదు. అది కాకపోతే నెల అటు అంతే. తెలంగాణలో జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది? ఈ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో కూడా అప్డేట్ తీసుకోలేదన్న. కానీ ఆంధ్రాలో ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి ఖాళీలు తీసుకొని ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారు. మన పోరాటాలు జెన్యూన్గా లేవు,
లీడర్లు ఎట్లున్నారో మనందరికీ తెలిసిందే. మాట మార్చే లీడర్లు. సంవత్సరం తిరిగేలోపు 2,00,000 ఉద్యోగాలని పేపర్లలో యాడ్లు వేయించి మాటలు మాట్లాడి ఇప్పుడు మేమేడన్నామంటారు. ఇక అంతకంటే దారుణం ఉందా? ఇక మన మూమెంట్స్ వచ్చేసరికి ఏ దుకాణం ఆ దుకాణం నడుస్తున్నది. సో ఆ దిశగా గట్టి ఫైట్ కూడా జరుగుతలేదు. అందుకనే మొన్న ఏమన్నాను, రేవంత్ రెడ్డి సీటు కదులుతుంది నిరుద్యోగుల వల్ల అని అనుకున్నప్పుడు మాత్రమే ఉద్యోగాలు వేస్తాడు. సో ఆ పరిస్థితి తీసుకురావాలి. ఒక తెలంగాణ మూమెంట్ లాంటి మూమెంట్ జరగాల. అది జరుగుతుంది వెనక ముందు అంతే. అన్న ఎస్టీ వర్గం నుంచి ఒక మంత్రి కూడా లేడు, కనిపిస్తలేడు. భువనగిరి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటై ప్రచారం చేశారు. లోకల్ బాడీస్లో అంతే ఉంటుందండి, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ఉంటుంది. లోకల్ ఎలక్షన్స్లో ఇప్పుడు ఆ వార్డులో 3,000 4,000 1000 1,500 ఓట్లు 2,000 ఓట్లు ఉంటాయి. సో అక్కడ ఇద్దరు మంచి ఒక పెద్ద దొంగ ఉన్నాడు, వాడు మళ్ళీ గెలిచేటట్టు ఉన్నాడు అనుకోండి, ఈ ఇద్దరు కలుస్తారు. అంతే, ఏం లేదు ఆడ. సార్ గురుకుల టీచర్స్ ప్రాబ్లమ్స్ గురించి న్యూస్లో మాట్లాడండి ప్లీజ్. బోనసే వస్తలేదట ఇంతవరకు. టీఎస్ఎన్పీడీసీఎల్లో ఆర్టిజన్లను పర్మనెంట్ చేయాలి. బీసీ జెన్యూన్ పర్సన్స్ అందరూ మీరు కలిసి పార్టీ పెట్టి తెలంగాణని కలపడం నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదండి. ఇప్పుడు పార్టీలు పెట్టమని చెప్తున్నాను, చాలామందికి ఆల్టర్నేట్ కావాలని కోరుతున్నాను తప్ప మనం అందులో ఇన్వాల్వ్ అవ్వాలని ఆలోచన కానీ ఇంట్రెస్ట్ కానీ మాకు లేదు. లీడర్లను తయారు చేసే ఆలోచనలో ఉన్నాం మేము. కొంత పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావాలి, లీడర్లను తయారు చేయాలి. ఇది చాలా గొప్ప టాస్క్ కదా. సో ఆ పనిలో మేము నిమగ్నమై ఉన్నాం, అదే పనిలో ఉంటాం. నెక్స్ట్ మన తెలంగాణలో రాజకీయ నాయకుల కంటే ఎక్కువ బ్యూరోక్రాట్స్ చాలా దారుణంగా ఉందన్న. ఇంకా రాజకీయ నాయకులు మేలట, వాస్తవమే ఇది. ఇప్పుడు చాలామంది ఐఏఎస్లను చూడండి, తెలంగాణలో 100 కోట్లు సంపాదించారు, ఒక్కొక్కడు 100 కోట్లు సంపాదించారు. మీరు లెక్కలేసుకో, మీరు చూడండి, ఒక్కొక్క పేరుతో సహా మనం మాట్లాడవచ్చు. చిన్న అధికారే కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు, కథ, వ్యవహారం. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు ఎప్పుడు ఉంటాయి చెప్పలేం. ఉంటాయి, అసలు ఉండకపోయినా ఆశ్చర్యం లేదు. ఉంటాయనే అంటున్నారు మరి వాళ్ళ నిర్ణయం. వైన్స్లు తగ్గించాలి, బెల్ట్ షాపులు మొత్తం తీసేయాలి. ఓ అమ్మ, అది అవుతుందా? అది అయ్యే పనేనా? పృథ్వీరాజ్ అన్న ఎప్పుడు పార్టీ పెడుతుండు ఏమో మరి, ఆయన్నే అడగాలి. పెడతాడేమో మరి, పెడితే బాగుంటుందని ఆలోచన అయితే చేస్తున్నాడు. మరి అది ఏ దిశగా ముందుకెళ్తుంది అన్నది చూడాలి. డిస్కషన్స్ నడుస్తున్నాయి. కొత్తగూడెంలో హంగు వచ్చేలా ఉంది. కాంగ్రెస్ ఎక్కువ సీట్స్ వచ్చినా సిపిఐ తెలుగుదేశంకి 20 వరకు వస్తాయి, బీఆర్ఎస్ కూడా 10 పైన వస్తాయట. నిన్న ఒక సర్వే రిపోర్ట్ వచ్చింది. సో పబ్లిక్ కామెంట్స్. కేరళ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రీ ఎడ్యుకేషన్ టిల్ గ్రాడ్యుయేషన్ ఇన్ ద 2026 బడ్జెట్ బిల్ కేమట. మన దగ్గర అంత సోయి ఉన్నదా ఈ లీడర్లకి? ఈ గవర్నమెంట్స్కి అంత సోయిందా? అడిగేంత సోయి అపోజిషన్ పార్టీలకు ఉందా? పైసలు లేకుంటే రాజకీయాలకు రావద్దట, అట్లా తయారైపోయిన పరిస్థితి. బీసీ అధికారంలోకి రానివ్వండి, తర్వాత పార్టీలు పెట్టండి. టీఆర్పీ పార్టీ మున్సిపల్ ఎలక్షన్స్లో ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుంది చెప్పలేం. మరి వీళ్ళు కొంత సూర్యాపేట ఏరియాలో కొంత స్ట్రాంగ్గా వర్కౌట్ చేస్తున్నట్టున్నారు, చూడాలి. వాట్ అబౌట్ పటాన్ చెరువులో ఆయన గూడెం మైపాలటి పరిస్థితి అటు ఇటు కాని వ్యవహారం అయిపోయింది. ఇక ఆడ లీడర్ లేని వ్యవహారం కనబడుతున్నది. కేటీఆర్ వీళ్ళు ప్రచారం చేసిన పెద్దగా ఇంపాక్ట్ ఉంటుందని నేను అనుకుంటలేను. మెజారిటీ అక్కడ కాంగ్రెస్ గెలవడానికి అవకాశాలు ఉండొచ్చు. చలో అన్న, ఒకసారి యాదగిరిగుట్ట అడుగు, ఏమైంది యాదగిరిగుట్టకి? అక్కడ సిచ్యువేషన్ ఏంటో మరి. కాంగ్రెస్ కోటేమని అడిగితే కొన్ని చోట్ల చెప్పులు చూపిస్తున్నారట. చూపిస్తారు మరి, సరిగ్గా పని అయినప్పుడు చెప్పులు చూపించకపోతే ఏం చూపిస్తారు? వాట్ అబౌట్ గజ్వేల్? ఏమో మరి, ఇక గజ్వేల్ సిచ్యువేషన్ ఏంటో చూడాలి. కేసీఆర్ లోపల ఇంట్లో లోపల కూర్చొని మానిటర్ చేసి ఏమన్నా గెలిపించే ప్రయత్నం చేస్తాడా? ఇక అది కూడా పోయిందనుకో, ఇక మనోడు పని అయిపోయిందని చెప్పాలి. ఇక మనం మంచిర్యాల గురించి, ఖానాపూర్ కాంగ్రెస్
మెట్పల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఏమవుతుంది? చేనేత సహకార సంఘం ఎలక్షన్స్ ఎప్పుడన్నా, ఎప్పుడో అది దాదాపు 14 ఏళ్ళు అవుతున్నట్టుంది ఎలక్షన్స్ లేక. దానికి ఒక మూమెంట్ రావాలండి. ఒక మూమెంట్ తీసుకొని వస్తే ఈ పద్మశాలి సంఘాలు వీళ్ళంతా కలిసి కొట్లాడితే దాని అవకాశం ఉంటుంది. అసలు నాకు తెలిసి వాళ్ళు ఈ కార్పొరేషన్లు ఉన్నాయన్నది కూడా మర్చిపోయినట్టున్నారు. కాటా శ్రీనివాస్, నీలం మధు కలిసిపోయారు. వాళ్ళు ఒకే పార్టీలో ఉన్నారు. కలిసిపోకపోతే విడిపోతేనే వార్త అవుతుంది కదా, కలిసి ఉంటే వార్త ఎందుకు అవుతుంది? నీలం మధు వైఫ్ ఏమో పోటీ చేస్తున్నట్టుంది కౌన్సిలర్గానో ఏమో. అసలు వాళ్ళ అప్పుడే కలిసి ఉంటే అయిపోయేది. ఒక ఆయన ఎంపీయో ఒక ఆయన ఎమ్మెల్యేనో ఏదో తీసుకొని మాట్లాడుకుంటే అయిపోయేది. వీళ్ళిద్దరు కొట్టుకున్నారు. ఆ మధ్య గూడెం అయిపాలెడు దొంగ గెలిచిండు. జనాన్ని నాగం చేసి ఇద్దరు కలిసి. చలో నెక్స్ట్ ఆదిలాబాద్లో 50-50 అట కాంగ్రెస్ బీజేపీ. చూడాలి మరి. నెక్స్ట్ మిగతా వార్తల్లో ఇక మొత్తం ఇవే వార్తలండి. ఇంతకు మించిన ఇదైతే ఏం పెద్దగా కనబడతలేవు. ఆల్ పేపర్స్లో ఇవే ఉన్నాయి. మీ దగ్గర ఎంత పంచుతున్నారో ఏమన్నా ఉందా? ఎవరైనా చెప్పగలుగుతారా? ఈయన ముఖ్యమంత్రి అని అడుగుతున్నారట. జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారని తెలివి లేదా అని అడుగుతున్నారట. నెక్స్ట్ సంగారెడ్డి గురించి మాట్లాడండి. ఏమో సంగారెడ్డి అయినా ఏదైనా పైసలతో నడుస్తున్నాడు వ్యవహారం. నార్త్ ఇండియాలో ఉన్న ప్రతి సెంట్రల్ యూనివర్సిటీలో ఫార్మసీ విద్య ఉందట. కానీ మన దక్షిణ భారతదేశంలో ఉన్న ఏ ఒక్క సెంట్రల్ యూనివర్సిటీలో ఫార్మసీ కోర్సులు లేవట. నిజంగా మనందరం సిగ్గుపడాలి. చలో, ప్రజలే దొంగలైనప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందట? ఇప్పుడు ప్రజలకు డబ్బులు ఇవ్వకపోతే, ఇవ్వడం ఆపేస్తే ప్రజలు ఓట్లు వేయకుండా ఉంటారా? వేస్తారు కదా వాళ్ళు. ఓట్లు అయితే అలవాటు చేసింది ఎవరు? లీడర్లు అలవాటు చేసినారు. మనం ఏమంటున్నామంటే లీడర్లు మారే అవకాశం లేదు. వాళ్ళు అట్లనే ఉంటారు, అట్లనే ఉండాలని ప్రజలు అట్లనే ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి ప్రజలు చేంజ్ అవ్వాలని చెప్తున్నాం. కానీ ఇక్కడ తప్పు ఫస్ట్ లీడర్లదే. జాబ్ క్యాలెండర్ లేదు, నోటిఫికేషన్ లేదు, అంతా ఎలక్షన్ స్టంట్స్. 25,000 పర్ పర్సన్ ఇస్తున్నారట. ఏ ఏరియాల స్వామి? కరీంనగర్లో 1,500 ఇస్తున్నారట ఓటుకి. 3 పార్టీలు మళ్ళాడ, బీఆర్ఎస్ఐ, బీజేపీ, కాంగ్రెస్. ఒక్కొక్కరు 1,500 ఇచ్చినా ఓటుకు 4,500, 5,000 అవుతుంది. 4 ఓట్లు ఉంటే 20,000 అయిపోతుంది. రైతు భరోసా 5 ఎకరాలకు ఇచ్చి మిగిలిన డబ్బులు అందరికి ఇస్తాడా? రైతు భరోసా ఏముంటుంది అది? దాన్ని ఆపడం కష్టమైపోయింది. అన్నా నువ్వు నిన్న సీఎం ప్రెస్ మీట్కి ఎందుకు వెళ్ళలేదన్న? ఏం పని ఉంది? అడిగి పోయి ఏం చేయాలి? ఒక్కసారి ఎప్పుడో పోయినా గంతే. అడిగి పోయి చేసేదేముంది? టైం వేస్ట్. ధర్మపురి మొత్తం కాంగ్రెస్ ఉందట. గూడెం మధుసూదన్ రెడ్డి 100 కోట్లు స్కామ్ చేసిన చర్యలు లేవు. ఇది కూడా ఎక్కడికక్కడ సెట్ చేసుకున్నట్టు ఉన్నారు. గూడెం అయిపాలెడ్డి తమ్ముడిని అడ్డం పెట్టి భారీ స్కామ్ చేశాడు. ఇక అది సెటిల్మెంట్ అన్నది 3 పార్టీల మధ్య ఉన్న సెటిల్మెంటే కదా. ఇప్పుడు ఆడ ఉన్న పార్టీలు కూడా మాట్లాడాయి. ఏ పార్టీ మాట్లాడదు, ఎవరు మాట్లాడరు. 100 పేపర్స్ అట, 3,000 అట, స్వీట్ బాక్స్ అట. మళ్ళీ 100 పేపర్స్కి 3,000 ఓకే, కానీ మళ్ళీ స్వీట్ బాక్స్ ఎందుకో? ఇది ఎక్కడ బ్రదర్? స్వీట్ బాక్స్ ఏడిస్తున్నారు? అంటే మందు తీసుకునే వాళ్ళకి స్వీట్ బాక్స్ ఇస్తున్నారా? ఎట్లా? యాదగిరిగుట్టలో 6,000 ఇస్తున్నారట. ఓర్ నాయన, 6,000 అట యాదగిరిగుట్టలో. ఏ పార్టీ ఇస్తుంది 6,000? డబ్బులు తీసుకోవాలా వద్దా? తీసుకోవద్దు. డబ్బులు తీసుకుంటే ఓటు అమ్ముకున్నట్టే. వాడు ఒకవేళ 5,000 ఇస్తే 5,000కి ఎవ్రీడే మీరు లెక్క కడితే ₹2.70 అవుతుంది. ఆ ₹2.70 నీ ఇంట్లో ఉన్న నీ కొడుకు కానీ లేకపోతే పెద్దవాళ్ళు అయితే మీ మనవడు కానీ ఆ ₹2.70 ఇచ్చి అరే కొనుక్కోరా అంటే యష్ కొడతాడు నీ మీద. ఏంద్రా నాకు ₹2.70 అరా నాది గిదా అని నీ మనవడే నీ కొడుకే అంటాడు. మరి నువ్వు ఎవడో ₹2.70 నీకు ఇస్తే నువ్వు తీసుకొని ఓటేస్తున్నావు అంటే ఇక మనకు కనీసం కామన్ సెన్స్ అనేది ఉండాలి కదా. లెక్కేయండి, 5,365 రోజులకు ఎంత అవుతుందో? ₹2.70 అవుతుంది.
లీడర్ల కంటే ముందు ప్రజలదే తప్పు. ప్రజలు ఇలా ఉన్నారు కాబట్టి యువత రాజకీయాల్లోకి రావట్లేదు. ఎలక్షన్ ఇప్పుడు ఈ సిస్టమ్ ఎక్కడో దగ్గర మారాలండి. మనం వచ్చే ప్రయత్నం చేస్తే కదా ప్రజలు కూడా చేంజ్ అయ్యేది. మారాలంటే మనం ఈయనే ఉంటాం, వాళ్ళు ఆన్నే ఉంటారు. షాద్ నగర్లో 3000 నుంచి 4000 ఇస్తురట. చాలామంది ఊర్లలో అనుకుంటారు ఏమో మా ఓట్లు ఆడడం లేకపోయాని. అట్లున్నది పరిస్థితి. 3000 వర్త్ స్వీట్ బాక్స్ అట, డ్రై ఫ్రూట్స్ మిక్స్. వామ్మో, ఏడ బాస్ అది? ఏ ఏరియాలో? షాద్ నగరా? 3000 రూపాయల స్వీట్ బాక్స్ అంటే డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయట. అట్లాంటి కాస్ట్లీ బాక్స్ ఇస్తున్నారట. ఖమ్మం పాలిటిక్స్ చాలా విచిత్రంగా ఉంటుంది అని అన్ని పార్టీలు జెండాలు వేసుకుని తిరుగుతున్నారు. కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ, కొన్ని చోట్ల టీడీపీ, బీఆర్ఎస్ అట. ఇప్పుడు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నట్టున్నావుగా. అంటే హిందువులు బీజేపీకి ఓటేస్తే కరీంనగర్ డెవలప్ అవుతుందా? ఎవడు చెప్పిండు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నామని? ఎవడు చెప్పిండు కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నామని? ఉన్న ఫ్యాక్ట్ మాట్లాడుతున్నాం. నేను చెప్తున్నా కదా, బీజేపీకి ఉన్న అవకాశాలు రెండే, నిజామాబాద్, కరీంనగర్. అది కూడా వస్తుందా రాదా, మ్యాజిక్ ఫిగర్ దగ్గర ఆగిపోతారా చూడాలి. రేపు జరుగుతుంది అదే, చూడండి మీరు. ఇంకా వేరే ఎక్కడైనా బీజేపీ వస్తుందేమో చూడండి మీరు. ఎక్కడ రాదు, అవకాశం లేదు. ఉన్న ఫ్యాక్ట్ మాట్లాడుతున్నాం మనం. రిజల్ట్ వచ్చిన తర్వాత చెప్పండి. పోలీసులకు డబ్బులు దొరికినా ఎలక్షన్ల టైంలో వాళ్ళే వెనకేసుకుంటారట. ఇక ఉంటారు అక్కడొకటి. ఉత్తర తెలంగాణలో బీజేపీ బలంగా ఉందని న్యూస్ వేసింది ఆంధ్రజ్యోతి అట. ఇప్పుడు బీజేపీ నార్త్లో చాలా డిఫరెంట్. సౌత్ తెలంగాణలో నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి ప్రాంతాల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా ఫైట్ నడుస్తున్నది. ఇక్కడ ఎందుకు వై అంటే వీళ్ళు ఎంపీలు 8 మంది ఎంపీలు ఇక్కడే కదా. ఆదిలాబాద్ ఎంపీ, నిజామాబాద్ ఎంపీ, కరీంనగర్ ఎంపీ, మెదక్ ఎంపీ, మెజారిటీ ఎంపీలంతా ఇటువైపే ఉన్నారు కాబట్టి బీజేపీ వాళ్ళు కొంత స్ట్రాంగ్గా పనిచేస్తున్నారు. కొంత హైకమాండ్ ఎంటర్ అయింది, డబ్బులు కూడా ఖర్చు పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఇవన్నీ ఈక్వేషన్స్లో వాళ్ళకి కొంత పోయినసారి కంటే రిజల్ట్ కొంత మెరుగైన రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. అట్లా అని చెప్పి వాళ్ళు మొత్తం సీట్లన్నీ వాళ్ళకే వచ్చే ఛాన్స్ లేదు. ఇటు సౌత్లో అయితే వాళ్ళకి పెద్దగా ఛాన్సే లేదు అసలు. యువత ఆల్రెడీ మత కులగజ్జిలో ఉన్నారట, ఏం చేయలేం. రుణమాఫీ కాలేదు గోవిందా. మనం డబ్బులు తీసుకొని ఓటేస్తే వాడు తిరిగి ఆ డబ్బులు ఎలా సంపాదించుకోవాలి అనుకుంటాడు, కానీ ప్రజలకు మంచి చేయాలి అని ఎందుకు అనుకుంటాడు? అదే కదా మనం చెప్తున్నది కూడా. 1900 ఏపీ ఎంప్లాయీస్ని తెలంగాణకి పంపుతున్నారట. ఫోకస్ ఆన్ దిస్. పెన్షన్, శాలరీ మనం ఇవ్వాలి, ప్రమోషన్స్ కూడా మనోళ్ళకి ఇంపాక్ట్ అవుతుంది. వాళ్ళ డబ్బులు వాళ్ళ బదులు న్యూ జాబ్స్ ఇవ్వచ్చు కదా. ఓకే, ఖచ్చితంగా ఫోకస్ చేద్దాం. జీవన్ రెడ్డి ఇష్యూ మీద మీ స్పందన ఏంటి? క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా? నేను అనుకోవడము ఇక చూడాలి మరి అది ఎట్లుంటుంది అన్నది. ఇప్పుడు ఆయనని ఏదో ఒక రకంగా సెట్ చేసే ప్రయత్నం చేస్తే ఆయన సైలెంట్ అవుతుండొచ్చు. ఇక అంతకు మించిన ఆప్షన్ ఏం లేదు. ఇప్పుడు ఆయన ఆల్రెడీ కాంగ్రెస్లోకి వచ్చిండు, కాంగ్రెస్ బీఫామ్స్ ఆయనే ఇచ్చిండు, ఆయనే ప్రచారం చేస్తున్నాడు. జీవన్ రెడ్డికి ఎక్కడ సింపతి వస్తుందంటే అవతల నుంచి వచ్చిన వ్యక్తి, బీఆర్ఎస్ నుంచి గెలిచిన వ్యక్తి, పార్టీ ఫిరాయించిన వ్యక్తి కాబట్టి ఈయన మీద సింపతి ఉన్నది. అవతల వ్యక్తి కూడా కాంగ్రెస్ వ్యక్తి అయి ఉండి ఒకవేళ యూత్ అండ్ యంగ్ అయి ఉంటే సరే జీవన్ రెడ్డి గారు మీరు ఇంతకాలం రాజకీయం చేశారు కదా, కొత్త వాళ్ళు వస్తున్నారు కదా అని లైన్ ఉండొచ్చు. కానీ అవతల వ్యక్తి కాంగ్రెస్ వ్యక్తి కాదు, అవతల బీఆర్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి కొంత సింపతి ఉన్నది. ఎవరి మీద? జీవన్ రెడ్డి మీద. ఆయన అనే దాంట్లో కూడా చాలా ఉన్నది. రాజ్యాంగం రాహుల్ గాంధీ చెప్పింది ఫాలో అవ్వాలి కదా, అంతే కదా. మరి పార్టీ ఫిరాయింపులు మీరు వ్యతిరేకించిన వాళ్ళే కదా. జీవన్ రెడ్డిని ఏం చేస్తారంటే జీవన్ రెడ్డి మీద యాక్షన్ తీసుకోవడానికి నోటీసులు ఇవ్వడానికి ఏ లైన్ మీద ఇస్తారు? క్రమశిక్షణ అంటారు. ఎట్లా క్రమశిక్షణ? ఏ రకంగా క్రమశిక్షణ? అవతల ఉన్న సంజయ్ కుమార్ ఏ పార్టీ? కాంగ్రెస్ అని చెప్పగలుగుతారా? కాంగ్రెస్ వాళ్ళు డైరెక్ట్గా పీసీసీ చెప్పలేడు. మరి ఏ లైన్లో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు? ఏదో ఒక రోజు దానికి ఫుల్ స్టాప్ పడుతుంది. ఇక ఆయనకి ఏదైనా పదవి ఇచ్చి ఏమన్నా సైలెంట్ చేస్తారా, లేకపోతే చర్యలు తీసుకుంటారా అన్నది ఫ్యూచర్లో చూడాలి. ఓటు వేయడానికి ఆన్ డ్యూటీ పర్మిషన్ ఇస్తలేరట. ఇవ్వాలి కదా మరి. గత ఎన్నికల్లో డబ్బులు పంచని వాడు నాసిరకంగా పనులు చేసి బాగా సంపాదించినట. కళ్ళు నెత్తికెక్కినాయి.
పంచిన వాడేమో పనులు బాగా చేసిండట, ఇతరులతో మంచిగా ప్రవర్తించిండట. ఏడ ఉన్నది ఇది? ఏమన్నా సాధ్యమవుతుందా? బాగా పైసలు పంచినోడు బాగా పనిచేస్తాడా? వి సపోర్ట్ జీవన్ రెడ్డి ఇన్ దిస్ ఇష్యూ, తప్పులేదు. బీఆర్ఎస్ బీజేపీకి లొంగిపోయింది, కొన్ని సీట్లలో బీజేపీకి సపోర్ట్ చేస్తున్నది, వాళ్ళ లక్ష్యం కాంగ్రెస్ గెలవద్దు అని. అంతే ఉంటుంది కదా మరి, అంతే ఉంటుంది. వాళ్ళ లక్ష్యం కాంగ్రెస్ గెలవద్దనే ఉంటుంది కదా, గెలవాలని ఎందుకు అనుకుంటారు? ప్రత్యర్థులు కదా. బీసీల పైన కేసులు వేసినోడు గెలుస్తాడన్న, నేను పోలేదు అసలు ఆ ప్రాంతానికి. మరి అక్కడ సిచ్యువేషన్ ఏందో, ఎవరైతే టికెట్ ఇచ్చిండో మల్లారెడ్డి, మనోడ కొట్టిరే నాకు సంబంధం లేదా అంటుండు. చివరికి ఆడదాకా వచ్చిన పరిస్థితి. ఎందుకంటే రాష్ట్రం మొత్తం బీఆర్ఎస్కి ఇంపాక్ట్ పడుతున్నది. బీసీ రిజర్వేషన్ అడ్డుకున్న వ్యక్తికి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడంతో రాష్ట్రం మొత్తంలో బీఆర్ఎస్కి ఎఫెక్ట్ పడుతుంది. అందుకే మల్లారెడ్డి చేత మాట మాట్లాడించిండు, నాకు సంబంధం లేదు, ఆయన రేవంత్ రెడ్డి మనిషి, మళ్ళీ దానికి ఒకటి యాడ్ చేసి దాని రేవంత్ రెడ్డి మనిషి నాకు తెలియదు అని మల్లారెడ్డి తప్పుకునే ప్రయత్నం చేసిండు. చలో, ఆర్మూర్లో మంచి జోక్గా ఉందిగా ఎలక్షన్, ఆర్మూర్ పాండు వర్సెస్ రాకేష్ రెడ్డి అట. ఇక ఆయన ఏమో పాండు అంటుండు, ఆయన మంగళసీన్ అంటుండు, ఆయన ఇంకోటి అంటుండు. రా పో నుంచి దిగుతలేరు ఇద్దరు. రారా పోరా అరై తురై ఒరై, ఇవే పాలిటిక్స్ అక్కడ. కానీ అక్కడ సిచ్యువేషన్ చాలా డిఫరెంట్గా ఉన్నది. సో ట్రయాంగిల్ ఉండకపోవచ్చు, ఫేస్ టు ఫేస్ ఉంటుందా, ట్రయాంగిల్ ఉంటుందా అన్నది చూడాలి. బీఆర్ఎస్ పెర్ఫార్మెన్స్ కొన్ని స్థానాల్లో ఉంటుందేమో కానీ అనుకున్నంత ఏం లేదు. అక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెసే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చూడాలి మరి ఎట్లుంటుంది అన్నది. అన్న మీరు జగిత్యాలకు పోయారు కదా, అక్కడ జీవన్ రెడ్డి అన్న వర్గం గెలిచే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఆడ పోల్ మేనేజ్మెంట్ లాస్ట్ 2 days చాలా ఇంపార్టెంట్. జీవన్ రెడ్డి గారు మరి ఆయన క్యాండిడేట్స్కి ఈయనేమన్నా ఇచ్చి పెట్టించగలుగుతాడా? ఇప్పుడు మరి అదే నడుస్తుంది కదా ట్రెండ్, పైసలతోనే వ్యవహారం నడుస్తున్నది. ఇప్పటికిప్పుడు మన సిచ్యువేషన్ని రేపు తెల్లార వరకు అయితే మార్చలేము. మరి దాన్ని ఆయన ఎదుర్కోగలిగితే అవకాశం ఏమైనా ఉండొచ్చు. లేదు, ఒకవేళ క్యాండిడేట్స్ ఏమైనా పెట్టుకోగలిగి బలమైన క్యాండిడేట్స్ అయితే, ప్రజల్లో మంచి పేరున్న క్యాండిడేట్స్ అయితే గెలవడానికి అవకాశం ఉండొచ్చు. నేను అనుకోవడం పూర్తి స్థాయిలో ఇండిపెండెంట్గా పోటీ చేసిన వాళ్ళు గెలవడం అన్నది అంత ఈజీ అయితే కాదు. అక్కడ బీఆర్ఎస్ పరిస్థితి ఏముంది? ఆ బీఆర్ఎస్ క్యాండిడేటే సంజయ్ కాబట్టి ఆయన యువతలకు వచ్చిండు. అవతల మాజీ జెడ్పీ చైర్మన్తోనే వ్యవహారం నడిపిస్తున్నారు. కానీ లీడర్షిప్ అన్నది సరిపోవట్లేదు. బేస్ ఎల్ రమణ వీళ్ళందరూ వచ్చినా కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ అంత గొప్పగా ఏం లేదు. నేను అనుకోవడం మళ్ళీ సంజయ్దే అప్పర్ హ్యాండ్ అవుతుండొచ్చు అన్నది నాకు అనిపిస్తున్నది. చూడాలి ప్రజలు ఎట్లా ఈ పార్టీ ఫిరాయింపులు, ఎట్లా పార్టీ మారుతాడు అనేంత భయంకరమైన ఆలోచన వస్తే రిజల్ట్ చేంజ్ ఉంటుంది, అదర్వైజ్ కష్టం. నాకు అనిపించింది అక్కడ వెళ్ళిన తర్వాత. అన్న పార్టీ మారిన ఎమ్మెల్యేలకు వేటు పడదాయిగా? ఇప్పట్లో అయితే వేటు ఏమి ఉండదు, ఎందుకంటే స్పీకర్ డెసిషన్ ఆయన పరిధిలోని అంశం, అది ఎవరు క్వశ్చన్ చేయడానికి లేదు. మళ్ళీ ఎవరైనా కోర్టుకు వెళ్తే అది సుప్రీంకోర్టు దాకా పోతే అప్పుడేమైనా నిర్ణయం వస్తే తప్ప అదర్వైజ్ ఏం చేయడానికి అవకాశం లేదు. రాజ్యాంగం చట్టం అట్లా చెప్తున్నాయి, ఆ లూప్ హోల్స్ని పట్టుకొని ఆడుతున్నారు ఆట, ఏం చేయలేం. రేపు పొద్దున దానం నాగేంద్ర పార్టీ మారలేదని చెప్పినా ఆశ్చర్యం లేదు. పార్టీ మారలేదు దానం నాగేంద్ర అని చెప్పినా మనం చేయడానికి ఏం లేదు. మళ్ళీ ఏమైనా చేయాలంటే కోర్టులు చేయాల్సిందే, మళ్ళీ సుప్రీంకోర్టు ఏమన్నా డైరెక్షన్ ఇస్తే తప్ప అవకాశం లేదు. కేటీఆర్ ఈ మధ్య సిరిసిల్లలో బాగా తిరుగుతున్నాడు, గెలవకుంటే ఇజ్జత్ పోద్దని. ఒకసారి కేకే మహేందర్ రెడ్డిని అడగండి, చూడాలి మరి ఎందుకు తిరుగుతుందంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి తిరుగుతారు. చాలా రోజుల తర్వాత సిరిసిల్లలో తిరుగుతుండట. వాళ్ళకి ఎలక్షన్లు ఉంటేనే గుర్తొస్తాయి కదా, లేకపోతే హైదరాబాదే. మల్లన్న పార్టీ ఎక్కడికి పోటీ చేయడం లేదా? చేస్తున్నారు కదా వాళ్ళు, సూర్యాపేటలో ఆయన కొన్ని ప్రాంతాల్లో చేస్తున్నట్టున్నారు. సంజయ్ది కాదన్న పై చేయి, కాంగ్రెస్ పార్టీది ఎక్కడ పై చేయి? కరీంనగర్లో కొన్ని సర్వేల ప్రకారం అయితే వాళ్ళు సింగిల్ లార్జెస్ట్గా వచ్చే అవకాశం ఉంది బీజేపీది అంటున్నారు. మ్యాజిక్ ఫిగర్కి రావడం అనేది కొంత కష్టం అవుతుంది నేను అనుకోవడం. నేను అక్కడ కూడా తిరిగిన కాబట్టి, అంటే 30 స్థానాల వరకు గెలవాలా, మరి 66లో 30 పైన గెలవాలి అని అంటే ఈ 25, 26 దగ్గర వచ్చి ఆగిపోతారు అనేది ఒక 2-3 సర్వేలు చెప్తున్నాయి. ఒకవేళ అక్కడ బీజేపీకి మైనస్ ఏమైందంటే వీళ్ళు ఎక్కువ రెబల్స్ పోటీ చేసినారు.
అండ్ కొంతమంది కట్టర్ ఆర్ఎస్ఎస్ వాళ్ళకు కూడా టికెట్ లేక బేతి మహేందర్ రెడ్డి లాంటి వాళ్ళకు కూడా టికెట్లు ఇవ్వలేదు. వాళ్ళంతా ఇండిపెండెంట్గా జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్కి ఎందుకు మరి బీజేపీకి కొంత అడ్వాంటేజ్ అంటే కాంగ్రెస్ ప్రచారంలో కూడా అంత అనుకున్నంత లేదు. అక్కడ 3-4 మంత్రులు ఉన్నారు, ఇన్ఛార్జ్ మంత్రులు ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నా కూడా వాళ్ళ ప్రచారం అంత ఎఫెక్టివ్గా అయితే కనబడలే. బీఆర్ఎస్ది కూడా అంతే ఉన్నది. గంగుల కమలాకర్ కూడా చాలా లేట్గా యాక్టివ్ అయినాడు. వెరీ ఇంట్రెస్టింగ్ ఎలక్షనే, చూడాలి ఏమవుద్ది అన్నది. గజ్వేల్లో మొన్న హరీష్ రావు ప్రచారానికి పోయిండు. మల్లన్న సాగర్ ముంపు గ్రామాల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆడ మొత్తం వ్యవహారం చేసింది కేసీఆర్ హరీష్ రావే కదా. వాళ్ళని నిండా ముంచింది. వాళ్ళు తిరగబడ్డారు, ఉరికిచ్చిర్రు. ఏం చేస్తారు మరి కడుపు మండిన వాళ్ళు? అన్న యూత్కి సపోర్ట్ చేయండి. గద్వాల్ మున్సిపాలిటీ 17th వార్డులో ఇండిపెండెంట్ క్యాండిడేట్ 3 మేజర్ పార్టీస్ మీద కలెక్టర్ కంప్లైంట్ చేసిండట. కంటెస్టెంట్స్కి డబుల్ ఓట్స్ ఉన్నాయి. ప్రజలు ఆలోచించాలి. అక్కడ ప్రజలు మంచి క్యాండిడేట్ అయితే ఖచ్చితంగా గెలిపించే ప్రయత్నం చేయాలి అట్లాంటి వాళ్ళని. మళ్ళీ పట్టణాల్లో కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది. ఇది కేవలం పవర్లో ఉన్నామని నాయకులను చూసి కాదు. కోర్స్ ఎవరు గవర్నమెంట్లో ఉంటే వాళ్ళకి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. హైదరాబాద్ ఎప్పుడు ఖాళీ అవుతుందన్నా మాకు ఉద్యోగాలు ఇక రావా? అసలు తెలంగాణ వచ్చిన తర్వాతనే మైగ్రేషన్ పెరిగింది. మీకు తెలుసా? తెలంగాణ వచ్చిన తర్వాత భయంకరంగా పెరిగింది. మీరు హోటల్స్ చూడండి, సుబ్బారావు హోటల్, ఆ హోటల్, ఈ హోటల్, విపరీతమైన హోటల్స్ వచ్చేసినాయి. విపరీతమైన మైగ్రేషన్ పక్క రాష్ట్రాల నుంచి మనకు హైదరాబాద్కి వచ్చేసింది. తెలంగాణ ముందు కంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్కువ మోసం జరిగింది తెలంగాణకి. కౌశిక్ రెడ్డి ఎక్కడ? హుజురాబాద్లో బీఆర్ఎస్ అవుట్ అట. ఆర్మూర్లో పాండు వల్ల కూడా అదే పరిస్థితి. ఇప్పుడు అక్కడ సిచ్యువేషను, అక్కడ ఈటల రాజేందర్ని దగ్గరికి రాణిస్తలేడు బండి సంజయ్. ఆయన కూడా వదిలేసిండు. నాకెందుకు ఇదంతా వ్యవహారం అని. ఎందుకంటే అక్కడ ఏమైపోతుంది, ఈయన ఒక క్యాండిడేట్ని పెడితే ఆయన ఒక క్యాండిడేట్ని పెడుతున్నాడు, ఈయన క్యాండిడేట్ని ఆయన క్యాండిడేట్ని ఓడగొట్టుకునే ప్రయత్నం జరుగుతున్నది. అందుకే ఈటల రాజేందర్ అసలు ఈసారి ఇన్వాల్వే కాలే. చూడాలి కౌశిక్ రెడ్డి పరిస్థితికి. నిన్న మొన్న చేసిన వ్యవహారాలు దీంతో కొంత మైనస్ అయినట్టున్నది. కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడుతున్నారు. అక్కడ కూడా కొద్దిగా ఇంట్రెస్టింగ్గానే ఉన్నది ఎలక్షన్. జీవన్ రెడ్డి తర్వాత కాంగ్రెస్లో జగిత్యాలలో నాయకుడే లేడట. దాన్ని సంజయ్ గారు అడ్వాంటేజ్గా తీసుకున్నారు. ప్రజలు కూడా స్వాగతిస్తున్నారట. చలో కల్వకుర్తి, ఆమనగల్ బీజేపీ వచ్చే ఛాన్స్ ఉందట.